ప్రయత్నిద్దాం. ప్రయత్నం. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం భూర్భువస్సః తస్సవితుర్వరేण्यं భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం విబంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. కాయకల్ప పొజిషన్. అశ్విని ముద్ర 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నిలబడి కాయకల్ప పొజిషన్. 1, అశ్విని ముద్ర. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. శ్వాస. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకొని వదిలేస్తాం. 4, 5, 6, 7, 8, 9, 10. చేయలేని వాళ్ళు కాలు మెడ లేపలేని వాళ్ళు ఓన్లీ చేతుల్ని ఇట్లా ఇట్లా స్వింగ్ చేయాలి. ఇది కూడా చాలా చాలా మంచి ఉపయోగం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Right and right side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Again right side turn. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎనర్జీ పాస్. కాళ్ళ పిక్కల్లో ఎక్కడైతే నొప్పి వచ్చిందో ఆ భాగాన్ని గమనిస్తూ శక్తి ప్రసారం అప్పుడు వెళ్తున్నట్లుగా భావం చేస్తూ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్. లెఫ్ట్ లెగ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాళ్ళ మధ్యగా చేతులు ఫ్రీగా. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. 1, 2, అప్. స్టాప్. రెండు చేతులు ఎదురుగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసి నడుము కింద భాగం బెండ్. డీప్ బ్రీతింగ్. డీప్ వచ్చేసి లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. నడుము చేతులు మడకి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధ చక్రాసనం. చేతులు నడుము మీద, కాళ్ళు మధ్య కొంచెం గ్యాప్ పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వెనక్కి వాళ్ళాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు ఇంటర్లాక్. పాడాల్సి. స్ట్రెచ్, breathe in, breathe out, 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 breathe in, breathe out. Breathe Tadasana. Breathe in, stretch. Left, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly release. Hand exercise. శ్వాస తీసుకుంటూ చేతులు ఫుల్ వస్తున్నాయండి, కట్ అవుతున్నాయా? బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు చేతులు బాడీ పట్టుగా శ్వాస తీసుకుంటాం, శ్వాస వదిలేస్తుంది. వాయిస్ అసలు వస్తుందా? బ్రీత్ ఇన్, వస్తుంది మేడం. చేతులు ఇలా అన్నప్పుడు చేతులు కట్ వస్తున్నాయి, పైన కొంచెం కట్ అవుతుంది కానీ ఫుల్ కొద్దిగా పైన అరిచేతులు. ఇప్పుడైతే రకంగా చూద్దాం. ఇట్లా అయితే ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు ఇంకా ఎక్కువ కట్ అవుతుంది మేడం. అవునా? అలా లేదే నా దాంట్లో. పైన పైకి ఎత్తండి, పైకి ఎత్తినప్పుడు అలా. మీకు మిగతా వాళ్ళకి ఎలా ఉంది ఒకసారి చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడే ఇంకా బాగుంది ఉండాలి. పైన కట్ అవుతుంది మేడం, మరి నా దానిలో తల కూడా కట్ అవుతుందా? ఇప్పుడు ఇప్పుడు చేతులే కట్. ఇప్పుడు ఇందాక ఉన్నట్టే ఉంది మేడం, ఫస్ట్ లో ఉన్నట్టే. ఓకే, ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి పద్మావతి గారు, మీది స్క్రీన్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బాగానే ఉందా? శ్వాస వదిలేసి శ్వాస తీసుకుంటే ఇప్పుడు కాదులే, మళ్ళీ వృక్షాసనప్పుడు కొంచెం కట్ అవుతాయి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు మొక్కడు ముద్ర, క్లాక్ యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5. ఆడియో ఎవరిది ఆన్లో ఉంది ఒకసారి చూసుకొని ఆఫ్ చేసుకోండి. రివర్స్. 2, 3, 4, 5, 6. ఎడమ చెయ్యి. 1, 2, 3, 4, 5, 6. రివర్స్. 2, 3, 4, 5, 6. స్లోలీ రిలాక్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కుడి చేయి ముందు, ఎడమ చేయి వెనకాల. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాలు. స్లోలీ రిలాక్స్. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు బాడీ ఎదురుగా పెట్టి శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ తెలుసు.
figures. Slowly. Energy person. మొత్తం గమనించండి ఎక్కడెక్కడ ఎప్పుడు వచ్చినాయో అక్కడ ఆ భాగాలకు అన్నిటికీ శక్తి ప్రసారం ఇస్తూ రిలాక్స్. సిటప్స్. శ్వాస తీసుకొని వదిలేసి 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతులు ఎదురుగా శ్వాస తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ 3, 4. నమస్కారం దగ్గర రెండు చేతులు 5. రెండు చేతులు మోకాళ్ళ మీద తల ఎదురుగా చూస్తూ రివర్స్. నడుము ఇచ్చేది వచ్చి ఎడమక కాలు మాడాలి. పాదం గుండ్రంగా. ఎడమక రివర్స్. కట్ క్రాస్ పొజిషన్. లెఫ్ట్ 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Second position. Left 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Third position. Left 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. Slowly relax. First, 5 వేల ముక్కుల ముద్ర వెనుక స్త్రీ వైపులో పాదాలు 3 వేల మొదలు ఎత్తు చేతులు కొంచెం కొంచెంగా ఈ వర్టిబ్రే పక్కగా తీసుకున్నాను. Second time. Slowly relax. Trikonasana position. కాళ్ళ మధ్య 1, 2 అడుగులు గ్యాప్ పెట్టేసాను. లెఫ్ట్ సైడ్. Slowly relax. Slowly relax. విలోమ త్రికోణాసనం. Slowly relax. ఎడమ చేకుడుక. Slowly relax. వృక్షాసనం.
చేయి కట్ అవుతుంది కదా, ఇక్కడైతే వస్తుంది కదా. రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. గరుడాసన్. కుడి కాలు ఎడమ కాలు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి కాలు మీద. స్లోలీ రిలాక్స్. సంతులాసన్. ఎడమ చేయి పైన కుడి కాలు మర్చి. స్లోలీ రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు మర్చి. స్లోలీ రిలాక్స్. మలాసన్ చేద్దాం. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ ఇచ్చేసి. స్లోలీ రిలాక్స్. నడుము చేతులు కాళ్ళు పక్కలు. రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. వాటర్ తీసుకుని సూర్య నమస్కారం. नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ास, 3 ताड़ास, 4 Samudras, 5 Parvatas, 6 Ashtamas, 7 Bhujangas, 8 Parvatas, 9 Phanindras, 10 Padhastas. नमस्कार. ओम मित्राय नमः. 11 ताड़ास. కొంచెం జరిపేసేయండి. ఉమామహేశ్వరి గారు కొంచెం ముందుకు జరిపేసేయండి. చేయి పెట్టి కొంచెం ముందుకు జరిపేసేయండి. కొంచెం ముందుకు జరిపి పెట్టేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఒకటి అయిపోయింది. సుమారుగా జరిపేసేయండి. 5 पर्वतासन. రవయే నమః. 2 ताड़ास, 3 पादास, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन,
5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Khagaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Pushni Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Hiranya Garbhaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 12 Namaskar. 1 Namaskar. Om Marichaye Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Adityaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana,
12 namaskar. Slowly relax. Relax in Amritasana. రెండు చేతులు రెండు కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Slowly relax. నెమ్మదిగా రెండు చేతులు రెండు కాళ్ళని కదిలించి రెండు అరచేతులు లోపల చేసుకుని అరచేతులు యొక్క నిర్వచన కాళ్ళు కట్టుకుని అరచేతులు చూస్తూ కడగాలి. కాయ నుంచి కాయ కల్ప పొజిషన్, రెండు కాళ్ళు క్రాస్, అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ట ప్రాణాయామం. రెండు చేతులు చెవి ముద్ర. శ్వాస తీసుకొని వదిలేస్తూ ఒక 10 శ్వాసలు. పొట్టలోకి ముందు శ్వాస నింపాలి, తర్వాత ఛాతీలోకి. వదిలేటప్పుడు అంతే, ముందు ఛాతీలోకి బయటకు వెళ్ళిపోతుంది, ఆ తర్వాత పొట్టని బాగా లోపలికి లాగి పట్టించాలి. 1 సెకండ్ ఆగి మళ్ళీ శ్వాస తీసుకోవాలి. Slowly relax. Slowly relax. నెమ్మదిగా మర్కటాసన పొజిషన్. మోకాల మీద మోకాలు, పాదం మీద పాదం, ఎడమవైపుకి బెండ్, తలకుడి వైపు. కనపడుతుందా? చెయ్యి కట్ అవుతుందా? నేను అడ్జస్ట్ చేయడం మర్చిపోయాను ఇవాళ. చేస్తాను తర్వాత. మేడం Slowly. సెకండ్ పొజిషన్. చేతులు ఇరువైపులు. Slowly relax. Right side.
స్లోలీ రిలాక్స్. థర్డ్ పొజిషన్, కాళ్ళు రెండు స్ట్రైట్గా, రెండు చేతులు బాడీకి వైపులో 180 degrees. రైట్ లెగ్ ఎడమ అరిచి తల కుడి వైపు. స్లోలీ రిలాక్స్. ఎడమ కాలు కుడి అరిచి. స్లోలీ రిలాక్స్. చేతి బంధాల్సిన చేద్దాం. కాలు మడాలు పట్టుకొని నడుము ఛాతిగా. స్లోలీ రిలాక్స్. కందరాసన. శ్వాస వదిలేసి నడుము భాగాన్ని లిఫ్ట్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నడుముని నేలకేసి ప్రెస్ చేయాలి. అగైన్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. సయాటికాకు సంబంధించిన వ్యాయామాలు. కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ నార్మల్గా రెగ్యులర్గా చేస్తున్నామండి, అందువల్ల నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే చెప్పి వెళ్ళిపోతున్నాను. ఏమాత్రం మీకు అర్థం కాకపోయినా అడగండి. స్లోగా రిలాక్స్. కాల్ మార్చి స్లోగా రిలాక్స్. కాలు ఎడమ కాలు కుడి కాలు, కుడి చేత్తో కుడివైపుకి స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. కాలు మార్చి ఇంకొకసారి. స్లోలీ రిలాక్స్. చిక్కబడుతున్నట్టున్నా రెగ్యులర్గా చేయండి. చేస్తే ఎక్కడైనా వీపుల దగ్గర కానీ నడుము దగ్గర చిక్కబడుతున్నట్టుగా తగ్గిపోతుంది. భయపడాల్సిన పని లేదు. రోజు కొంచెం కొంచెంగా ఆ వ్యాయామం పెంచండి. కొంచెం స్ట్రెచ్చింగ్. కొత్తల్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రెండు చేతులు పిరుదుల కింద. ఉత్తాన పాదాసన చేస్తున్నాం, పొత్తు కడుపు తగ్గడానికి. స్లోలీ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ అప్, slowly relax. Both legs up. Slowly relax. రెండు కాళ్ళు పక్క పక్కని, రెండు చేతులు కాలు తొడల మీద పెట్టి శ్వాస తీసుకొని తల ఛాతీ భాగం లిఫ్ట్. కాళ్ళు కూడా సేమ్ లెవెల్, ఐ లెవెల్లో.
కాళ్ళుది. పైపొట్టు దగ్గర. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాస్పెట్లు వేయండి. 2 చేతులు కాలుతోడ మీద పెట్టేసి ఈ విధంగా గైనిక్ ప్రాబ్లమ్స్కి వీటికి ఈ భంగిమలో రోజు కాసేపు ఈ విధంగా బాస్పెట్లు వేసి ఉండడం వల్ల తొడభాగం దగ్గర కంట్రాలకి, పొత్తి కడుపులో నవ్వేవారు ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటారు. స్లోలీ రిలాక్స్. బాలరుద్రం. సెకండ్ టైం. Slowly relax. నెమ్మదిగా ఎడమవైపు గుండె లేచి మార్జలాసన, అధోముఖ శ్వానాసనం. నిన్న నేను ఒక లింక్ పెట్టాను, మద్దెన సత్యనారాయణ రాజు గారు. ఎంతమంది చూశారు? నేను చూసానండి. ఇంకా లలిత గారు ఒక్కరేనా? ఇంకా ఎవరు చూడలేదా? బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇవి చెప్పారు: మార్జలాసన, అధోముఖ శ్వానాసనం, సింహగర్జన, దాన్ని సింహాసనం అంటాం మనం. ఈ 2 ఆసనాల గురించి చెప్పారు. ఇంపార్టెన్స్ బ్రెయిన్ కి చాలా చాలా మంచిది. వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుందా? మిగతా వాళ్ళకి కూడానా? లేదండి, మాకు బాగానే వినిపిస్తుంది. మిగతా వాళ్ళకి ఎవరైనా చెప్పండి. యోగా నిద్రలోకి వెళ్ళారా ఏంటి అందరూ? వినపడుతుంది మేడం బాగానే. కట్ ఏం అవ్వట్లేదా వాయిస్? కట్ అవ్వట్లేదు మేడం. అయితే ఒకసారి ఉమా మహేశ్వరి గారు ఫ్లైట్ మోడ్ అనే ఉంటుంది, ఆ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళి ఒకసారి అది ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయండి, ఆటోమేటిక్ గా నెట్ ఆన్ అయింది. అప్పుడు కొంచెం స్పీడ్ గా వస్తుంది నెట్. ఒకవేళ మీకు అప్పటికి వాయిస్ అనేది వినపడిపోతే బయటికి లీవ్ అయిపోయి క్లాస్ మళ్ళీ రండి, అప్పుడు ఫ్రెష్ గా కరెక్ట్ గా వస్తుంది. నిన్న మీకు పద్మజ గారు అలానే అయింది కదా? అవును మేడం, నిన్నంతా అలానే ఉంది నాకు. తర్వాత ఏం చేశారు? ఇంకా అలానే విన్నారా? ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వస్తున్నానండి అలా అయినప్పుడల్లా. అప్పుడు ఎలా ఉంది? సేమ్ ఉందా? అప్పుడు బాగానే వచ్చింది. ఫ్లైట్ మోడ్ అని ఉంటుందండి, పిల్లల్ని అడిగితే చూపిస్తారు, ఒకసారి చూడండి. ఈసారి ఆ సరే ఫ్లైట్ మోడ్ మేడం. లోకి వెళ్ళి అది ఆన్ చేసుకుని ఆఫ్ చేసామనుకోండి ఒకసారి, నెట్ స్పీడ్ వచ్చింది బాగా. ఓకే మేడం, సరే మేడం. మిగతా వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నెట్ రాకపోతే అలా చేయాలి.
థర్డ్ పొజిషన్. ఫోర్త్ సర్పాసన్. ఫిఫ్త్ది. జ్యోతిర్మయ్య గారు ఏంటి బాగా పూజల్లో ఉన్నారా ఏంటి? ఆబ్సెంట్. నిన్న కూడా కనపడలేదు. ఇవాళైనా వచ్చారా క్లాస్ కి? రాలేదు మేడం ఇవాళ కూడా. తను వాళ్ళ బాబు ఊరు వెళ్తున్నాడు అంది మేడం. ఒకవేళ అలా ఏమన్నా అదే అదే. లేకపోతే నేను ఇంకా అనుకున్న పూజలు బాగా సీరియస్ గా ఏమన్నా ఉపవాసాలతో చేస్తున్నారేమో. లేదండి వాళ్ళ పెద్ద బాబు బెంగళూరు వెళ్తున్నాడు. బాలేదు. అది తొందరగా ఆబ్సెంట్ పెట్టరు కదా క్లాస్ కి అసలు. ఓకే, బాగాలేదన్నారా ఆరోగ్యం? ఎవరినో చూసి రావాలన్నారు. మళ్ళీ వాళ్ళ బాబు. ఓకే అట్లానా. అదే అది లేదు, తొందరగా అసలు తను ఆబ్సెంట్ అవ్వరు కదా. అదే ఏంటా అనుకున్నాను. మంజుష వస్తున్నట్టుంది ఇప్పుడు ఈవినింగ్ క్లాస్ కి. సెలవాసన్ పొజిషన్. గడ్డం నేల మీదే ఉంటుంది. ఎడమకాలు మాక్సిమం ఎంత వీలైతే అంత పైకి లిఫ్ట్ చేయండి. పిడికిల్ బలంతో లేపండి బాగా. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ అప్. Slowly relax. Both legs up. Slowly relax. నెమ్మదిగా కుడి చేయి ఎడమకు. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద పెడతాము. కుడి చేయి ఎడమకాలు లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. ఎడమ చేయి ముందు, కుడి చేయి వీపు మీద. శ్వాస తీసుకుని లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు వీపు వెనుకోల. శ్వాస తీసుకొని లిఫ్ట్. ఛాతీ భాగము తల. స్లోలీ రిలాక్స్. ధనురాసనం చేద్దాం. చేయలేని వాళ్ళు ఇగో ఇట్లా ఈ భంగిమలో ఉండండి. మోకాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది. చేయగలిగిన వాళ్ళు పొజిషన్. శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. Slowly relax. Makrasana. సెకండ్ పొజిషన్. గడ్డం కింద రెండు అరిచేతులు. స్లోలీ నెమ్మదిగా లేచి కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని చేద్దాం. కొంచెంసేపు రిలాక్స్ అయ్యి పూర్తిగా అలసట తీరింది అనుకున్నప్పుడే స్టార్ట్ చేయండి.
హడావిడిగా మొదలుపెట్టి చేసినా అంత సుఖం ఉండదు, అంటే చేసిన దాంట్లో ఫలితం తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా రిలాక్స్ అవ్వాలి. సింహక్రియ. 2 చేతులు బోర్లా, కాలు తొడల మీద, భుజాలు లిఫ్ట్ చేసి శ్వాస తీసుకొని శ్వాసని నాలికని బయటికి చాపి శ్వాసను వదిలేయాలి. ఇప్పుడు గొంతు దగ్గరికి శబ్దం చేస్తూ శ్వాసలు అలా వదులుతూ ఉండాలి అంతే. మనకు తెలియకుండా కొంత వెళ్తుంది లోపలికి, మళ్ళీ శ్వాసలను వదిలే పని. నాలికని మాత్రం బయటే ఉంచాలి. నాలికని ప్యాలెట్ కానిచ్చేసి స్లోలీ బ్రీత్. నెమ్మదిగా రిలాక్స్ అయింది అన్నది. న్యూరోమస్కులర్ బ్రీత్. స్లోలీ స్లోలీ నెమ్మదిగా. కపాలభాతి. 2 చేతులు చిన్ముద్ర. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాసను వదిలేక 10 సెకండ్లకు ఒక స్ట్రోక్ చొప్పున. నిమిషానికి 60. బీపీ, హార్ట్ ప్రాబ్లం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు 40 స్ట్రోక్స్. వాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. రాకపోతే ఎలా చెప్పగలుగుతారు? నాకు వినపడదు కదా. వాయిస్ వస్తుందా? ఒకసారి మాట్లాడండి.
ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకో. వస్తుంది మేడం. ఓకే. ఇది అదే ఇది ఒకసారి డౌట్ వస్తుంది. బ్లూటూత్ ఏంటంటే చేయి తగులుతుంది అందుకని. ఓకే బానే నాకు ఫోన్ చేయండి ఏదైనా అవసరం అయితే. 117 ఉంది కదా ఆ ఫోన్ దానికి చేయండి. ఆ నెంబర్కి చేస్తే ఏం కట్ అవ్వదు, నెట్ ఏం కట్ అవ్వదు. అది వేరే ఫోన్లో ఉంది కదా, ప్రాబ్లం ఏది. Slowly relaxing the arm. Slowly relax. బాహ్య ప్రాణాయామం బాస్కెట్లు వేసుకుని ఎవరికి వాళ్ళు బాహ్య కుంభకం చేసి ఉండగలిగినట్టు ఉండడం. తర్వాత మీరు శ్వాస తీసుకోవడం. ఆ విధంగా ఒక 5 సార్లు చేద్దాం. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్సింగ్ ధ్యాన ముద్ర, చేయని వాళ్ళు కంప్లీట్ చేయండి. హడావిడిగా ముగించద్దు, మీది మీరు కంప్లీట్ చేయండి. ఉజ్జయ ప్రాణాయామం, శూన్య ముద్ర, మధ్య వేలు మర్చి దాని మీద పట్టున్నది.
ఇంకొక 4 సార్లు. రిలాక్స్. 2 అరిచేతులు డ్రాప్ చేసుకుని అరిచేతులు యొక్క నివేసి 2 కళ్ళు కట్టుకొని మళ్ళీ ఇంకొకసారి అరిచేతులు డ్రాప్ చేసుకుని గొంతు మీద పాము నెమ్మదిగా కాళ్ళు చేపకాలు చూసుకుని దగ్గరగా కాళ్ళు ట్యాపింగ్. ఓకే సార్. కాలు వేయండి. పాదాలు ముందుకి వెనక్కి, పాదాలు రొటేషన్, రివర్స్, కూర్చొని సైక్లింగ్, రివర్స్, ఎడమ కాలు, రివర్స్, కుడి కాలు ఎడమ కాలు మీద పెట్టి ప్రెస్, ఎడమ కాలు కుడి కాలు మీద పెట్టి నెమ్మదిగా కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసింది. పట్సాంగిరియాసన పొజిషన్.
grinding, reverse, slowly relax. Stretch, breathe out. Slowly relax. ఏకపాద జానుసురాసనం. కుడి కాలు ఎడం కాలు గజ్జి దగ్గర పెట్టాము. కాలు తొడ దగ్గర కానీ కాలు గజ్జి దగ్గర ఎక్కడ ఎంత వీలైతే అంత లోపలికల్లా పెట్టి ఎడమ కాలు మన వైపు లాగి పెట్టాలి. రెండు చేతులు స్ట్రెచ్, ట్విస్ట్, నడుం భాగాన్ని కాస్త తిప్పి తర్వాత బెండ్. Slowly relax. పూర్వ ఉత్తానాసనం. రెండు చేతులు బాడీ వెనకాల పెట్టి శ్వాస తీసుకుని లిఫ్ట్. Slowly relax. వక్రాసనం. కాల్ మార్చ్. పరివృత్ వక్రాసనం. కాల్ మార్చి. Slowly relax. కుడి కాలు పైన ఉంది కదా, కుడి చేయి పైన ఎడమ చేయి పైన. Slowly relax. Slowly relax. మండకాసనం. ముందు ఇట్లా చేయి, కాళ్ళు రెండు మధ్య తొడ మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాగి
పాదాన్ని కాలి వేళ్ళ దగ్గర పట్టుకుని కొంచెం ముందుకు వెనక్కిస్తుంది. కాలు మార్చి ఎప్పుడైనా నడుము నొప్పి ఉన్నా, ఒంటి దగ్గర నొప్పిగా అనిపించిన ఈ విధంగా కొంచెం కూర్చొని ఈ పొజిషన్లో కూర్చొని ఇలా ముందుకి వెనక్కి కొంచెం మూమెంట్ ఇవ్వండి. మంచి రిలీఫ్ వస్తుంది. పాదాలను ఇలా మనం వేళ్ళని పట్టుకొని ఇట్లా బెండ్ చేయడం వల్ల కాలు మెడలకు కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. దానికి కూడా మంచి రిలీఫ్ వస్తుంది. నడు కోసం శ్వాస తీసుకొని 2 చేతులు బ్రహ్మముద్ర, అరిచేతుల్లో పిడికిలు బిగించి నక్కుల్స్ కలపాలి. తర్వాత నాభి స్థానం దగ్గర పెట్టి శ్వాస తీసుకొని శ్వాస వదిలేసి పొట్ట లోపలికి లాగి ఛాతీ భాగాన్ని మోకాలికి తగిలిస్తూ తలెదురుగా చూసి స్లోలీ. సెకండ్ పొజిషన్ చిన్ముద్ర. Slowly relax. Third position. Slowly relax. Sasrankasana. Slowly relax. నెమ్మదిగా ప్రాణాయామాలు మిగతావన్నీ కంప్లీట్ చేద్దాం. ఓకే, సింప్లిఫైడ్ ఎక్సర్సైజ్ అప్పర్ బాడీ ఉన్నాయి కదా, అవి చేసేసాక ప్రాణాయామాలు పెడతారు. ఫింగర్స్ నెమ్మదిగా పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. రివర్స్. భుజాలు పక్కలు రొటేషన్. రివర్స్. మణికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. 2 చేతులు ఇంటర్లాక్ చేసి మొదలు కుడి కంట, ఎడమ కంట, మెడకి శ్వాస తీసుకొని అప్, శ్వాస మళ్ళీ తీసుకొని డౌన్. లెఫ్ట్ రైట్. శ్వాస తీసుకొని
రొటేషన్, రివర్స్, రెండు చేతులు రాత్రి చేసుకుని భుజం మీద పాము. ఎవరిదో మైక్ ఆన్ అయినట్టుంది, కొంచెం చూసుకోండి. మైక్ ఆన్ అయింది. స్లో మెడ నొప్పిలో ఉందంటే ఇట్లా చేస్తుంది. క్రాస్ రెండు చేతులు ఇలా భుజాల మీద పెట్టి ఇలా ముందుకి స్ట్రెచ్ చేయండి. స్లోలీ స్లోలీ. మన ఫేస్ మసాజ్, డబుల్ చింది, జాసి అంటే దవడకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేద్దాం. తలపైకి ఎవరికి వాళ్ళు 30 times నోరు ఓపెన్ క్లోజ్ చేయండి. డబుల్ చింది ఇక్కడ మనకి ప్లాట్ఫామ్ కాకుండా హెల్ప్ చేస్తుంది. తర్వాత నోరు ఓపెన్ క్లోజ్, తల స్ట్రైట్ గా తీసుకొచ్చి బాగా జా అంతా కదలాలి. ఇక్కడ అంతా కింద దవడ అటు ఇటు. నోటి గుండ్రంగా క్లాక్, యాంటీ క్లాక్. నోరు ఇట్లా కొంచెం కాకి ముక్కులాగా చేసి నోరు మూసేసి పెదాలు ప్రెస్ చేస్తూ ఇలా పెదాలన్నీ కూడా బాగా ప్రెస్ అవుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తర్వాత ఫేస్ మసాజ్, రివర్స్, నుదురు దగ్గర నుంచి ముక్కు పక్కలు, కంటర్ దగ్గర పెట్టి రొటేషన్, రివర్స్, ఐబ్రోస్ ఇట్లా తీసుకువెళ్ళి చివరి ఎడ్జెస్ లో ఒకసారి చూపుడు వేలుతోటి క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఐబ్రో మధ్యలో తీసుకుని ఒకసారి అక్కడ కూడా ప్రెస్ చేసుకోండి. 6 నుంచి ఒక 10 సార్లు. తర్వాత స్తపని మరణం, రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం, సొట్ట భాగం ఉంది కదా, బ్రూ మధ్యం అంటారు. మధ్య వేలు కానీ చూపుడు వేలు లేదా బొటన్ వేలు, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ వేలు పెట్టి ప్రెస్ చేయండి.
తర్వాత ఈ మోడల్ కూడా చేయొచ్చు. 2 బొటన వేలు ఇలా పెట్టి ఇలా కదిలించుకోండి బొటన వేలు. ఇది కూడా చాలా మంచి రిలీఫ్ వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్, తలనొప్పి అలాంటివి ఉన్నా కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత ముక్కు పుట్టలు పక్కగా పై దవడ ఉంది కదా, ఇక్కడ 2 కలిసే ప్రదేశం, ఈ కార్నర్ ఇక్కడ ప్రెస్ చేయండి. ఇది కూడా ఆక్యుప్రెషర్ పాయింట్. ఇక్కడ మర్మ పాయింట్స్ లో కూడా ఫనా అనుకుంటా, ఫనా మర్మ ఇది అంటారు దీని పేరు. 18 సార్లు. ఇంకా ఉంటాయి. ఇక్కడ కూడా దవడ ఉంది కదా, ఈ దవడ దగ్గర కిందగా ఇక్కడ ఉబ్బెత్తే దవడ ఉంది కదా, దాని కింద ఎముక కిందగా ఇవన్నీ ప్రెస్ చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది ఫేస్ లో ఒక రకంగా ఉంటుంది, మూమెంట్ వచ్చినట్టుగా, ఏదో ఒక ప్రెషర్ క్రియేట్ అయినట్టు. చెవి మసాజ్. చెవి తమ్మెలు కిందకు లాగండి. బ్రెయిన్ లో యాక్టివేషన్ జరుగుతుంది. చెవి తమ్మెలు మనం ఎంతైతే ఎక్సర్సైజ్ చేస్తామో బాగా ఇట్లా పట్టుకొని గుంజిళ్ళలో తీస్తే ఇంకా మంచిది. బాగా ప్రెషర్ ఇంకెక్కువ వచ్చింది కదా గుంజిళ్ళు తీస్తున్నప్పుడు. రోజు ఒక 10 నుంచి 20 గుంజిళ్ళు తీస్తే చాలా చాలా మంచిది బ్రెయిన్ కి. చెవి మసాజ్. అవుటర్ ఇయర్ మసాజ్. రెండు బొటన వేళ్ళు చెవి రంధ్రం దగ్గర పెట్టి ఇట్లా రొటేషన్ ఇవ్వండి. రివర్స్. చెవి బోన్ పట్టుకొని లాగండి. ఇట్లా బొటన వేళ్ళు లోపలికి చెప్పించి ఇట్లా లాగేసేయండి. బోన్స్ ని ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే ఇక్కడ మసాజ్ జరుగుతుంది. ఇక్కడ కూడా 3 మర్మ పాయింట్స్ ఉంటాయి ఈ బోన్ పక్కనే. అంటే ఇది మన యొక్క ఫేస్ చెవి కలిసే ప్రదేశంలో ఎముక ఉంది కదా, ఈ ఎముకకి ఇక్కడ 3 పాయింట్లు ఉంటాయి. ఆ 3టిని కూడా మనం విజువలైజ్ చేసుకుంటూ ప్రెస్ చేయండి. తర్వాత చెవి వెనకాల నుంచి ఇలా తీసుకొని మసాజ్, ఇట్లా కూడా మసాజ్ చేసుకోవచ్చు. దీని వెనకాల ఇట్లా మసాజ్ చేయొచ్చు. అలా అనుకుంటే ఇట్లా భుజం మీదుగా ఇట్లా. ఇవన్నీ ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అన్ని. సొట్ట భాగంలో చెవి వెనకాల సొట్ట భాగం ఉంది కదా, అక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి. మీకు తెలిసిన తెలియకపోయినా ప్రెస్ చేసుకోవడం వల్ల నష్టమేం లేదు అది. తర్వాత చెవికి సంబంధించిన ఎక్సర్సైజ్. ఈ బొటన వేళ్ళ రెండింటిని చెవి రంధ్రంలో చొప్పించేసేసి పైకి లాగండి చెవిని. ఇప్పుడు కింద కనండి. ముందు కనండి. ఇట్లా వెనక్కి కనండి. మళ్ళీ పైకి, కిందకి, ముందుకి, వెనక్కి. ఇది రెండు సార్లు చేసాం అంతే. ఇలాగా మీరు 4-5 సార్లు ఇంకా పెట్టుకోవచ్చు. మళ్ళీ రోజులో కూడా 2-3 సార్లు చేసుకోవచ్చు. అది వర్టికోకి టినిటస్ అని హోర్ శబ్దం లాగా వస్తుంది చెవిలో కొంతమందికి, దానికి ఇలాంటి వీటన్నిటికీ బాగా పనికొస్తుంది. ఓవరాల్గా కూడా చెవికి సంబంధించిన రోజు ఎక్సర్సైజ్ చేస్తే అలాంటి సమస్యలు అంత దూరం మనం వెళ్ళకుండా కూడా మనకు హెల్ప్ అవుతుంది అన్నమాట. అది బ్రెయిన్కి చెవికి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. వేగస్ నర్వ్ ఒకటి ఉంటుంది, అది ఈ చెవిలో గుండా వెళ్తుంది బ్రెయిన్లోకి, హార్ట్ నుంచి బ్రెయిన్లోకి వెళ్తుంది. సో మనం ఇట్లా చెవికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల వేగస్ నర్వ్ కూడా యాక్టివేషన్గా ఉండి మనకి కొత్తగా ఎక్కువ పెద్ద సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది.
పేరులోనే వేగస్ అంటే అది అన్ని అవయవాల్ని కలుపుతూ బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. సో ఆ నర్వ్ చాలా చాలా ఇంపార్టెంట్. శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా పనిచేయడంలో దాని పాత్ర చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అది క్రేనియల్ నర్వ్లో వేగస్ నర్వ్ ఒకటి అనమాట. అంటే బ్రెయిన్ నుంచి అన్ని అవయవాల్ని కలిపిద్ది, మళ్ళీ అన్ని అవయవాల నుంచి సిగ్నల్స్ మళ్ళీ బ్రెయిన్కి వెళ్తాయి. అట్లా గమనించండి. ఇప్పటిదాకా చేసిన దాని తాలూకు ఒక రకమైన ఫేస్లో హీట్ వస్తూ ఉంటుంది. శక్తి ప్రసారాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోలో రిలాక్స్. ఒక్కసారి కాళ్ళు చెప్పి ఒక్కసారి షేక్ చేసేసేయండి. అప్పుడే చీకటి పడుతుంది. ఎంత డిఫరెన్స్ వచ్చింది అప్పుడే. టైము 5:25. కార్తీక మాసం కదా. 4 ఎలా ఉందండి టైమింగ్? ఓకేనా? కంఫర్ట్ గానే ఉందిగా మీ అందరికి? ఇబ్బందిగా ఉందా? భోజనం అంటే ఎర్లీగా తినలేకపోతున్నారా? కానీ చూసారు కదా ఇప్పుడు ఏంటండి కంఫర్ట్ ఉంది మేడం ఈ టైం అయితే. బానే ఉంది కదా. అవును, ఇప్పుడు అదే ఆశ్చర్యంగా ఉంది. 5:30 అప్పుడే చూడండి, బయట అసలు చీకటి అయిపోతుంది అప్పుడే. అవును, మనం మరీ చీకటి అయిపోయే కొద్దీ ఇంట్లో ఎవరో ఒకరు వస్తుంటారు, వీళ్ళంతా కదా, మనకి కూడా ప్రైవసీగా ఉండదు చేసుకోవడానికి. బానే ఉన్నట్టుందిలే 4. ఇప్పుడు అనులోమ విలోమ చేసేద్దాం. ఎవరికి వాళ్ళు ప్రాణముద్ర పెట్టేయడం చెయ్యి, కుడి చెయ్యి నాసికా ముద్ర పెట్టేసేయండి. కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకొని స్టార్ట్ చేయండి. వీలైనంత ఎక్కువసేపు దీర్ఘంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. హడావిడి పడుతూ ఏదో తీసుకోమన్నాం కదా అని హడావిడిగా చేయాలని వద్దు. స్లోగా ఎక్కువసేపు తీసుకోండి. పర్వాలా, మనం ఒక్కోసారి శ్వాసలు తీసుకుంటుంది వదులుతుంది అబ్జర్వ్ చేయలేకపోయినా మీరేమి అంటే అదుర్తపడి ఏదో తప్పు చేస్తున్నాము గమనించలేకపోయినా అలా అక్కర్లేదు. న్యాచురల్గా కొంచెం మైండ్ అలవాటు అయిపోతే కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం తీసుకుంటున్న శ్వాసలు వదులుతున్న శ్వాసలు. నాలుగు కేచరి ముద్ర వేసుకోండి. ఆటోమేటిక్గా ఆలోచన పరంపరకు తగ్గిపోతుంది, ఆబ్సెంట్ మైండ్ తగ్గుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, లాలాజలము మెయిన్ అది సెక్రీషన్ ఆగిపోతుంది. ఆటోమేటిక్గా సెన్సరీ ఆర్గన్స్ అన్నీ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఒకదాని బట్టి ఒకటి బాగా కంట్రోల్లోకి వస్తాయి. చాలా చాలా బాగుంది. కేచరి ముద్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంది యోగ శాస్త్రంలో. దాని మీద అసలు ఎంత చెప్తారు, బాగుంటుంది. సో దాని ఇంపార్టెన్స్ చెప్పేది కాదు. సో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు నాలికకి పైన అంగిల్ కాంచేసేయడమే, అదే నాలికని పైన ప్యాలెట్ కానిచ్చేయడం. వీలైతే మెల్లి తిప్పి నాలికని ఇట్లా తిప్పి వెనక్కి పెట్టేసే, ఎంత వస్తే అంత. శివుడికి చాలా ఇష్టమైన ముద్ర కూడా కేచరి ముద్ర.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామం, భ్రామరి ఉద్గీత ప్రాణాయామం 5 సార్లు. షణ్ముఖ ముద్ర, శ్వాస తీసుకొని ఉద్గీత ప్రాణాయామం 5 సార్లు చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి ఉండగలిగితే బాహ్య కుంభకంలో కొద్దిసేపు ఉండిపోదు. ఉండలేము అంటే శ్వాస తీసేసుకొని మళ్ళీ ఓంకారం షాంటింగ్ చేస్తూ ఉండడమే. అలా చేస్తూ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మనకు తెలియకుండా బాహ్య కుంభకం వచ్చేస్తూ ఉంటుంది. బాహ్య కుంభకంలో స్లోగా అలవాటు అవుతాం. ఉండవలసిందే బాహ్య కుంభకం. ఎప్పుడైతే దాన్ని చేస్తామో దాన్ని కేవల కుంభకం అని కూడా అంటారు. అక్కడే మనకి అసలు మెడిటేషన్లో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక చక్కటి ఎక్స్పీరియన్స్ కలిగేది ఆ బాహ్య కుంభకంలోనే. శ్వాస తీసుకొని Last one more time. Deep breathe in.
డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్ అవుట్. ఈ విధంగా మెడిటేషన్లో మీరు ఉండగలిగినంతసేపు ఉండిపోవచ్చు. 15 to 20 minutes ప్రతిరోజు ప్రయత్నం చేయండి. నిద్రపోయేటప్పుడైనా కూడా ఏదో ఒక టైం పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. బాగుంటుంది, చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఇప్పుడు యోగా చేసాం కదా, ఈ చక్కటి సైలెన్స్, ఇప్పుడు ఇలాంటి ఈ మైండ్ బాగా ఉపయోగపడుతుంది మెడిటేటివ్ పోజ్ ఎక్కువసేపు ఉండడానికి ఆ ఫేస్లో. స్లోలీ రిలాక్స్. ప్రేయర్ సింహాసనం ఒకటి చేయాలి, అదొకటి చేసేసి తర్వాత ప్రేయర్ చేసేద్దాం. ఈసారి నుంచి సింహాసనం ఇంకొంచెం ముందు పెట్టుకుందాం, ఎందుకంటే మెడిటేషన్లో కూర్చున్న సైలెన్స్ పోతుంది కదా. సో ముందు ఆసనాలప్పుడే లాస్ట్లో సింహాసనం చేసేద్దాం. ఇవాళకి మాత్రం చేద్దాం 5 సార్లు ఎవరికి వాళ్ళు. ఇది కూడా చాలా చాలా మంచిది. ఎమోషన్స్ క్లియర్ అయిపోవడానికి, బ్లాక్స్ ఉంటాయి మనకి లోపల బ్రెయిన్లో, హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి, అవన్నీ ఓపెన్ అప్ అయిపోతాయి బ్లాక్స్. రోజు చేయాలి 21 times. ఒక గదిలో కూర్చొని ఏకాంతంలో అయినా 21 సార్లు రోజు ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా మంచిది. థైరాయిడ్కి, డిప్రెషన్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా చేయాలి. ఆటిజంతో బాధపడుతున్న వాళ్ళు కూడా, పిల్లలు, వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగా పనికొస్తుంది. బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది. శ్వాస తీసుకొని అలా వీలైనంత ఎక్కువసేపు శబ్దం చేయడానికి ట్రై చేయండి. నాలుకని అంత మనం బయటకు చాపు చేస్తే ఇక్కడ మాత్రికలు ఉంటాయి స్వరపేటిక దగ్గర, ఇక్కడ మన గొంతు దగ్గర గుటక వేస్తే కదులుతుంది చూసుకోండి, కంట బాగుంటాం కదా, ఇక్కడ మాత్రికలు, దమ్ములు అనే బర్మ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అవుతాయి. డీప్ బ్రీతింగ్. Last one more time. నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేసుకొని ఆ అరిచేతుల యొక్క నిలువసిబడి గొంతు మీద ప్రే చేద్దాం. శరీరం సాధారణ స్థితి కూర్చుందాక నిశ్చల స్థితిలో కూర్చోవాలి, ఆ తర్వాతే ప్రార్థన చేయాలి. శ్వాస తీసుకొని డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అటెండెన్స్ చదివేస్తాను. నైన్ మెంబర్స్ క్లాస్లో ఉన్నారు. పద్మావతి, లలిత కుమారి, సులోచన, విజయలక్ష్మి, సంధ్య, వి పద్మజ, సువచ్చల, జానకిదేవి. ఓన్లీ 9 మెంబర్సేనా? ఏంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు? శేష్ కుమార్ ఆంటీ, ఓకే, తను ఒకటి మిస్ అయ్యాను పేరు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. రేపు సండే కదా, హాలిడే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మండే కలుద్దాం. ఓకే. ఈ ఫంక్షన్స్ కార్తీక మాసం అయ్యేటప్పటికి అనుకుంటా కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి. మీకు ఎలా ఉన్నాయో మరి తెలీదు, నాకైతే కొంచెం 1-2 జరుగుతున్నాయి ఫంక్షన్స్.